దేశంలోనే మార్గదర్శకంగా కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారన్నారు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కులగణన సర్వే ఫామ్లు పంపుతున్నామని తెలిపారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు పొన్నం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా స్పష్టంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి నిర్లక్ష్యానికి గురై ప్రాధాన్యత రాని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి నోటీస్కి వచ్చినటువంటి అంశం తీసుకొని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు కేబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. భవిష్యత్తు రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం కార్యక్రమాలు జరగాలనో దానికి సంబంధించి ఆలోచించాల్సిన ఈ దశలో కొంత రాంగ్ డైరెక్షన్కి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాంగ్ డైరెక్షన్లో పోతున్న సందర్భంగా ప్రధానమైన 2 పార్టీలకు నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావగారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామదాన భేద దండ. నువ్వు ఒకటేసారి దండ కాడిపోతున్నావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు ఇది జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం లేకుండా వాటికనే పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ వరపరుస్తున్నట్టు చెప్తే తప్పవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా, ఆడబిడ్డగా మాతోటి మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు. మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్ట్ రన్ బికాస్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సర్వే.